హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో నేను చెప్పుకున్నట్టుగానే మనకైతే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అయితే మనకి నైట్ చిన్న చిరుజల్లు అయితే కురవడం జరిగింది. సో అది ఇప్పుడు ప్రజెంట్ నిన్న మొత్తం కూడా క్లౌడీగా ఉంటుందని చెప్పాను. సో క్లౌడీగా అయితే ఉంది. సో ఈరోజు కూడా క్లౌడీగా అయితే ఉంటుంది. అక్కడక్కడ మళ్ళీ చిరుజల్లు కురిసే అవకాశం అయితే అప్ టు మనకి ఈరోజు 8 PM అంటే సాయంత్రం 8 వరకు మనకైతే ఈ విధంగా వాతావరణం అనేది కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కడెక్కడ డీప్ క్లౌడ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంటైర్ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం, సోంపేట, అదేవిధంగా అవతల బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, నెక్స్ట్ మనకి నర్సీపట్నం, రంపచోడవరం, రాజమహేంద్రవరం వరకు కూడా మనకి ఈ డీప్ క్లౌడ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే చూడొచ్చు. అయితే ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడే అవకాశం ఉందనే విషయాన్ని ఈరోజు ఒకసారి చర్చిస్తే, ఈరోజు వరకు ఉన్నటువంటి వర్షాన్ని చూస్తే మనకి ఇచ్చాపురం, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలి, పలాస, అదేవిధంగా అవతల వరుసలోని పల్లాకుముడి, అదేవిధంగా పాలకొండ, శ్రీకాకుళం, రాజాం, పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సాలూరు, అదేవిధంగా విజయనగరం, చింతలవలస, కొత్త వలస, అదేవిధంగా సబ్బవరం, నెక్స్ట్ మనకి అనకాపల్లి, చోడవరం, రంపచోడవరం, పాడేరు, నర్సీపట్నం, తుని, రాజమహేంద్రవరం వరకు కూడా మనకి ఈ సిరిజల్లు అనేవి ఈరోజు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు కానీ ఎటువంటి పెద్ద పెద్ద వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదు. సో మ్యాక్సిమం మనకి సిరిజల్లు కురిసే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణం అనేది ఈరోజు మాత్రమే. రేపటి నుంచి మనకి క్లౌడ్నెస్ పోయి ఇంకా ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఉష్ణోగ్రత వివరాలు అయితే మనకి ఎంటైర్ రాయలసీమ జిల్లాలో ఈరోజు కూడా ఇంకా నిన్నట్లాగే ఎక్కువ మొత్తంలో ఎండలు కాసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక అనంతపురంలో 37 డిగ్రీలు, అదేవిధంగా పొద్దుటూరు 37, సో పులివెందుల 37. సో నిన్నటి మీద ఒక 2 degrees ఇక్కడ మనకి ఉష్ణోగ్రత డ్రాప్ అవుతుంది ఈరోజు. సో అయినప్పటికీ కూడా ఎక్కువ వేడిగా ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక అదోని, కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపూర్, కనిగిరి, అదేవిధంగా పామూరు, ఇంకా దక్షిణ కోస్తాలో కావలి, నెల్లూరు, ఇవన్నీ అరౌండ్ మనకి 32 నుంచి 36, 37 degrees మధ్య ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. చిత్తూరు, అదేవిధంగా తిరుపతి, ఇవన్నీ కూడా. సో ఏదైనప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సిరిజల్లు కురిసే అవకాశం అయితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి ఇవతల రాజమహేంద్రవరం వరకు ఉందనే విషయాన్ని ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.